ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన కడప నగరంలో శ్రీ వివేకానంద బాలికల జూనియర్ కళాశాల విద్యార్థులను అభినందించినట్లు కళాశాల డైరెక్టర్ పేర్కొన్నారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మా కళాశాలలో అత్యుత్తమ నిష్ణాతులైన అధ్యాపకులచే సమగ్రమైన శిక్షణ ఇచ్చి ఈ అత్యుత్తమ ఫలితాలను సాధించడానికి దోహదపడ్డారన్నారు. ప్రతి విద్యార్థి వారి మార్కులే కాదు వారి భవిష్యత్తులో మంచి విజయాలు సాధించాలని కోరారు. శ్రీ వివేకానంద బాలికల జూనియర్ కళాశాల విద్యార్థులు ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ 2026 పరీక్షలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి మంచి రిజల్ట్ వచ్చింది. వాళ్ళను మనసారా అభినందిస్తున్నాము. అదేవిధంగా వాళ్ళకు మార్గదర్శనం వహించినటువంటి అధ్యాపకులను అభినందిస్తున్నాము. వాళ్ళకి ఎల్లప్పుడూ తోడుగా ఉండే వాళ్ళ తల్లిదండ్రులు కూడా మేము నిజంగా అభినందిస్తున్నాము. ఇంతటి ఘన విజయాన్ని సాధించినటువంటి ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. మా సంస్థలో సమగ్రమైన ఒక శిక్షణ అనేది ఉంటుంది. అదేవిధంగా ప్రతి విద్యార్థిని మార్కులే కాదు వాళ్ళ భవిష్యత్తులో కూడా మరిన్ని విజయాలు చేకూరాలని చెప్పేసి మేము ఆ దిశగా ముందుకు తీసుకెళ్తున్నాము. మా సంస్థలో చేరే ప్రతి విద్యార్థిని మొదటి రోజు నుంచే ప్రాపర్ గైడ్ చేయడము, వాళ్ళకు భవిష్యత్తు జరిగే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ విషయం అయితేమి ఏ విధంగా మంచి ర్యాంక్ తెచ్చుకోవాలా, హైయర్ స్టడీస్ మీద కూడా మంచి అవగాహన కల్పిస్తున్నాము. ప్రతి స్టూడెంట్ కూడా వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పేసి మేము ఒక విజన్ అనేది పెట్టుకున్నాము. థ్యాంక్ యూ. శ్రీ వివేకానంద జూనియర్ కాలేజ్ ఫర్ గర్ల్స్ యాజమాన్యానికి, అందులో ప్రతి ఒక్క సిబ్బందికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. మా పాప జట్టి సారూప్య ఇక్కడ ఫస్ట్ ఇయర్ ఎంపీసీ చదువుతుంది. పాపకు వచ్చేసి 461 మార్కులు వచ్చాయి 470కి. ఈ విషయం అందున నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ది మేనేజ్మెంట్ అండ్ ఫ్యాకల్టీ ఆఫ్ శ్రీ వివేకానంద జూనియర్ కాలేజ్ ఫర్ గర్ల్స్. పాప 10th మార్క్స్ వచ్చిన తర్వాత తెలిసిన వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా ఏం రెఫర్ చేశారంటే నారాయణ కార్పొరేట్ కాలేజెస్లో జాయిన్ చేయండి, పాప బాగా చదువుతుంది కదా అని చెప్పారు. మేమైతే ఎందుకు నారాయణనే చూస్ చేసుకోవాలి, వై కాంట్ వీ చూస్ శ్రీ వివేకానంద అనేసి డైరెక్ట్గా మేము కాలేజ్కి రావడం జరిగింది. కాలేజ్కి వచ్చాము, ఇక్కడ శ్రీదేవి మ్యామ్ ఉన్నారు, అక్కడ మ్యామ్తో మాట్లాడాము. తర్వాత మధుసూదన్ సార్తో డైరెక్ట్గా మాట్లాడాము. సార్ మాట్లాడిన విధానం కానీ సార్ ద వే హీ ఎక్స్ప్రెస్డ్ అబౌట్ ద కాలేజ్ అండ్ అకాడమిక్స్ వీ వర్ వెరీ హ్యాపీ. ఇంకా ఎటువంటి సెకండ్ థాట్ లేకుండా పాపని కాలేజ్లో జాయిన్ చేశామండి. జాయిన్ చేసిన డే 1 నుండి ఈ రోజు వరకు ఐ యామ్ ఫుల్లీ సాటిస్ఫైడ్ అండ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ది మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ ఆఫ్ వన్స్ అగైన్ ది శ్రీ వివేకానంద జూనియర్ కాలేజ్. ఎందుకంటే అకాడమిక్స్తో పాటు ద మారల్ వాల్యూస్ దే ఆర్ టీచింగ్ అండ్ ద ఎథిక్స్ దే ఆర్ టీచింగ్ టు ద స్టూడెంట్స్. చాలా నాకైతే యాజ్ అ పేరెంట్, యాజ్ అ మదర్గా నేను చాలా సాటిస్ఫై అయ్యాను. అకాడమిక్స్ కరికులము రెగ్యులర్ బేసిస్తో వర్క్ అవుతూ ఉంటుంది. కానీ అది కాకుండా మనకి అదర్ దాన్ కరికులం డిసిప్లిన్ కానీ మారల్ వాల్యూస్ కానీ చాలా బాగా ఈ కాలేజ్లో ఐఎమ్ వెరీ ఇంప్రెస్డ్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇదే విధంగా సెకండ్ ఇయర్లో కూడా ఇదే విధంగా స్టాఫ్ కోఆపరేషన్ కానీ మేనేజ్మెంట్ కోఆపరేషన్ కానీ ఉండాలి. అందుకు యాజ్ ఎ పేరెంట్ మోర్ దాన్ 100% నా ఎఫర్ట్ అయితే నేను ఇస్తాను. అట్లే సెకండ్ ఇయర్లో మంచి స్కోర్ రావాలి పాపకి. అండ్ వన్ మోర్ ఛాలెంజింగ్ ఏంటంటే జేఈ మెయిన్స్ ఆర్ ఐఐటి, ఎందుకు నారాయణ వాళ్ళే ప్రతిసారి స్కోర్ చేసుకోవాలి. నార్మల్ అంటే జస్ట్ ఇది సెకండ్ ఇయర్ కాలేజ్ ఎస్టాబ్లిష్ అయ్యి సెకండ్ ఇయర్ ఎస్టాబ్లిష్ అయిన కాలేజ్ నుండి అయినా కూడా ఇంత మంచి స్కోర్ వచ్చింది, ఇంత మంచి ర్యాంక్ వచ్చిందని ప్రూవ్ చేసుకోవాలని నేనైతే చాలా ఛాలెంజింగ్గా తీసుకుంటున్నాను. పాప సెకండ్ ఇయర్ రిజల్ట్ కోసం ఈగర్లీ వెయిటింగ్. ఇంకా 1 year ఉన్నా కూడా అలాగే తను జేఈ కానీ ఐఐటి మెయిన్స్ కానీ మంచి పర్సంటైల్ క్రాక్ చేయాలి, మంచి ర్యాంక్ క్రాక్ చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక్కసారి కాలేజ్ యాజమాన్యానికి, సిబ్బందికి, ఇక్కడ పని చేస్తున్న ప్రతి ఒక్క స్టాఫ్కి నేను నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. నేను శ్రీ వివేకానంద జూనియర్ గర్ల్స్ కాలేజ్లో చదువుతున్నాను. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎంఈసీ చదువుతున్నాను. ఈ కాలేజ్ చాలా బాగుంది. టీచర్స్ కానీ లెక్చరర్స్ ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. డౌట్స్ ఉన్నా కూడా చాలా బాగా క్లియర్ చేస్తారు. వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని నేను చెప్తాను. నాకు మా ఫ్రెండ్స్కి అందరికీ మంచి ర్యాంక్స్ వచ్చాయి. అందరం కూడా టాప్ స్కోర్ చేసాం మా కాలేజ్లో. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. నేను మా లెక్చరర్స్ అందరినీ థ్యాంక్ చేస్తున్నాను, ఎందుకంటే వాళ్ళు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నో వన్ విల్ రిగ్రెట్. వాళ్ళు బాగా చెప్తారు, వాళ్ళు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ.